ఇవాళ యోగిని విద్యల్లో రెండవది అయిన తాంత్రిక యోగిని అయినటువంటి జరధ్వజ అనే దివ్యమైన యోగిని సాధనా విధానాన్ని చెబుతున్నాను. సావధానంగా విని చేసుకోండి. ఈ యోగిని సకల సౌభాగ్యములతో పాటు సకల శక్తిని, ఆరోగ్యములు మరియు ఆకస్మిక ధనలాభాన్ని కూడా కలిగిస్తుందని గుర్తుంచుకోండి. మరియు ఎంతటి శక్తివంతమైన ప్రత్యర్థులు ఉన్నా ఈ సాధకుని ముందు నిలవకుండా చేస్తుందని గమనించండి సాధకులారా. అంతటి అజేయమైనటువంటి జ్ఞానదాత్రి ఈ తాంత్రిక యోగిని జరధ్వజ అని గమనించండి. ఈ సాధన చేయాలనుకున్న సాధకుడు ఎవరైనా సరే ఆదివారం రోజు సాయంత్రం 10వ సమయంలో ఈ సాధన చేయడానికి అత్యంత ఉత్తమమైనదని గమనించండి. అది ఏ ఆదివారం అయినా పర్వాలేదని తెలుసుకోండి సాధకులారా. ముందుగా ఈ సాధన చేయాలనుకున్న వ్యక్తి వైజయంతి మాలను జపమాలగా వాడాలని గుర్తించండి. ఎర్రని వస్త్రాన్ని ధరించి ఎర్రని వస్త్రాన్ని ఆసనంగా వేసుకుని సాధన చేయడం అత్యంత ఉత్తమం. మీకు శక్తి ఉన్నవారు శంభాసనాన్ని వాడడం వల్ల శీఘ్రసిద్ధి కలుగుతుందని గమనించండి సాధకులారా. ఆహారంగా ఈ సాధన జరిగిన రోజులు పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఏదైతే తినగలరో దాంట్లో అన్నం కలుపుకొని ఆహారంగా తీసుకోండి. గుర్తుపెట్టుకుని ఉప్పు లేకుండా మాత్రమే తీసుకోండి గమనించండి. ఈ సాధన 19 రోజుల సాధన, రోజుకి 3000 మంత్రజపం. గుర్తుపెట్టుకోండి సాధకులారా. ఉత్తరానికి అభిముఖుడై కూర్చొని సాధన చేయాలని గమనించండి. ఉత్తరానికి అభిముఖుడై కూర్చొని మాత్రమే సాధన చేయాలని గుర్తుపెట్టుకోండి. ఈ సాధన ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా అరణ్యంలో అయినా చేసుకోవచ్చు, లేదా నదీ పరివాహ ప్రాంతంలో అయినా చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించండి. ఈ సాధనా సమయంలో స్త్రీ సాంగత్యం మాత్రం కూడదని తెలుసుకోండి సాధకులారా. ఈ సాధనలో అసత్యం ఆడకూడదు, మద్యపానం, మాంసాహారం తినకూడదని గమనించండి. ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే చాలు. ఈ నియమాలను పాటిస్తూ ఎవరైతే 19 రోజులు ఒకే సమయంలో ఒకే ఆసనమున ఈ మంత్ర సాధన చేస్తారో వారికి జరధ్వజ అనే తాంత్రిక యోగిని అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని గుర్తుంచుకోండి. ఇలా అనుగ్రహం లభించిన వ్యక్తి ఈ ప్రపంచంలో గొప్ప శక్తివంతుడిగా చలామణి అవ్వగలరని గుర్తుంచుకోండి సాధకులారా. మంత్రం చెబుతున్నాను వినండి. ఓం 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 హ్రీం 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 సిద్ధం జరధ్వజే తారాప్రియే కహం 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 మహం 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 ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3000 జప సమయం ఏదైనా పర్వాలేదు. అది సాయంత్రం పూట మాత్రమే, ఆదివారం రోజు సాయంత్రం పూట మాత్రమే అత్యంత ఉత్తమమైన జపాన్ని స్టార్ట్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎలా చేయాలో చూసుకోండి. ఈ మంత్రాన్ని 19 రోజుల సాధనా సమయం, రోజుకు 3000 మంత్ర జపం. ఉత్తరాభిముఖుడై మాత్రమే ఎర్రని వస్త్రాన్ని ధరించి ఆసనంగా ఎర్రని వస్త్రం కావచ్చు, లేదా శంభాసనం కావచ్చు వేసుకుని సాధన చేయండి. ఇలా నిర్విఘ్నంగా 19 రోజులు ఎవరైతే సాధన చేస్తారో వారికి ఈ జరధ్వజ అనే తాంత్రిక యోగిని సిద్ధిని ప్రసాదిస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి సాధకులారా. జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ ఇవాళ నుంచి మాకు వీలు కుదిరిన ప్రతిసారి ఈ 64 తాంత్రిక యోగినుల గురించి ఇది ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేశాం కనుక ప్రతి ఒక్కరూ రాసి పెట్టుకోండి లేదా దాచిపెట్టుకోండి. కానీ మంత్ర సాధన మాత్రం చెయ్యండి. గుర్తుపెట్టుకోండి సాధకులరా. మంత్ర సాధన ఎవరైతే చేస్తారో వారు మాత్రమే గొప్ప గొప్ప స్థితులకు వెళ్ళగలరని తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.